ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్పీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనము ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్లో ప్రాబ్లం నెంబర్ 121 నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 121. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ యాన్ అలాయ్ ద రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్ ఈజ్ 5:2. ఇఫ్ 1.250 kg ఆఫ్ జింక్ ఈజ్ మిక్స్డ్ ఇన్ 17 kg 500 grams ఆఫ్ అలాయ్, దెన్ ద రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్ ఇన్ ద అలాయ్ విల్ బి. ఇది క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే, ఒక అలాయ్లో కాపర్ జింక్ ఏ రేషియోలో ఉందంటే 5:2 రేషియోలో ఉంది. ఓకేనా. ఇఫ్ 1.250 kg ఆఫ్ జింక్ అంటే టోటల్ అలాయ్ యొక్క వెయిట్ ఎంత అంటే 17 kg 500 grams. ఓకేనా. టోటల్ వెయిట్ ఇంత. దీంట్లో కాపరు జింక్ 5:2 రేషియోలో ఉంది. తర్వాత ఏం చేశారు, 1.250 kg ఆఫ్ జింక్ ఈజ్ మిక్స్డ్ ఇన్ అన్నాడు. అంటే ఈ వెయిట్లో 1.250 kg ఆఫ్ జింక్ అనేదాన్ని మిక్స్ చేస్తే తర్వాత వచ్చే రేషియో ఎంత అన్నాడు. ఓకేనా. దెన్ ద రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్ ఇన్ ద అలాయ్ విల్ బి. సో మిక్స్ చేసిన తర్వాత కాపర్కి జింక్కి రేషియో ఎలా ఉంటుంది అని అడిగాడు. సో టోటల్ వెయిట్ ఎంత, 17,500 grams. సో కేజీస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకునేద్దాం, ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో టోటల్ వెయిట్ ఎంత అండి, 17,500 grams. జింక్ని ఎంత మిక్స్ చేశారు, 1,250 grams. సో ఫస్ట్ కాపరు జింక్ ఏ రేషియోలో ఉంది, 5:2 రేషియోలో ఉంది. సో టోటల్ వెయిట్ ఎంత, 17,500 grams. ఇక టోటల్ రేషియో ఎంత, 7 parts. సో 7 parts వాల్యూ 17,500 అయితే 1 part వాల్యూ ఎంత, ఎన్ని టైమ్స్ అండి ఇది, 7 2s are 14, 3 ఉంటుంది 5, 7 5s are 35. సో 1 part వాల్యూ 2,500. 2 parts వాల్యూ ఎంత. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 122. A sum of 650 is divided between A and B in such a manner that in every 100 rupees A gets 30 rupees more than B. How much does B gets? ఈ పాయింట్ అర్థమైందండి. సో ఇన్ ఎవ్రీ 100 rupees A gets 30 rupees మోర్ దెన్ B. అంటే ఒక 100 rupees ఉందనుకోండి, ఈ 100 rupeesని ఏబి ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, బి కన్నా ఏకి 30 rupees ఎక్కువ వస్తుంది. ఓకేనా. బి కన్నా ఏకి 30 rupees ఎక్కువ వస్తుంది. సో ఆ వేలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే 650 rupeesని వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఈ 30 మోర్ ఉంది కదండి, ఈ 30ని పక్కన పెట్టేయండి. 100లో 30 పోతే ఎంత, 70. 70ని ఫస్ట్ హాఫ్గా చేసేయండి. 70లో హాఫ్ ఎంత అండి, 35. సో ఎవరికి ఎక్కువ, ఏ గెట్స్ 30 rupees మోర్ దెన్ బి. ఏకి 30 rupees ఎక్కువ కాబట్టి ఆ ఏకి 30ని యాడ్ చేసేయండి. సో 30 ఒక 35 ఎంత అండి, 65. ఓకేనా. 30 ఒక 35 ఎంత, 65. సరిపోయిందా. 65 ఒక 35 100, 35కి 65కి డిఫరెన్స్ 30. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం సింపుల్గా. ఆ ఎక్కువగా ఉన్నదాన్ని పక్కన పెట్టేసి రిమైనింగ్ అమౌంట్ని మనం ఆఫ్ చేసుకునేస్తాం. ఆ ఎక్కువ అమౌంట్ని ఎవరికి యాడ్ చేయాలో వాళ్ళకి యాడ్ చేస్తామంటే మనకి ఇద్దరికి కావాల్సిన రేషియో వచ్చేస్తుంది. ఇప్పుడు ఏకి బికి 65:35. సో 5 7s are 35, 5 13s are 65. సో ఏ రేషియోలో ఉంది, ఏకి బికి 13:7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 13:7 ఎంత, 13 + 7 ఎంత, 20. సో 20 parts వాల్యూ ఎంత, 650. 0 0 క్యాన్సిల్. ఎన్ని టైమ్స్ అండి, 2 3s are 6, 2 2s are 4. 32.5 టైమ్స్ ఉంది ఇది. మనకి ఏం కావాలి, బి వాల్యూ కావాలి. బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 7 parts కదా. సో 7 parts వాల్యూ ఎంతో కనుక్కుంటే చాలు. సో 32.5 × 7, 7 5s are 35, 7 2s are 14, ఒక 3 17, 7 3s are 21, 22. సో ఆన్సర్ ఎంత అండి, 227.5. బీకి వచ్చే అమౌంట్ అండి, బీకి వచ్చే అమౌంట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 123. A sum of 731 is divided among A, B and C such that A receives 25 rupees
more than B and B receives 25% less than C. What is C's share in that amount? సో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? ఏకి ఎంత వస్తుందంటే బి కన్నా 25% ఎక్కువ వస్తుంది. మోర్ అంటే ఎక్కువ. అదే బికి ఎలా వస్తుంది? 25% లెస్ దెన్ సి, అంటే సి కన్నా 25% తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఎవరి వాల్యూ తెలియాలి? సి వాల్యూ తెలియాలి. ఫస్ట్ సి వాల్యూ తెలిసిందంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిని ఎంత అనుకుంటామంటే 400 అనుకుందాం. సి వాల్యూ 400 అనుకుందాం. 400 ఎందుకు అనుకోవాలంటే జనరల్గా 100 అనుకుంటాము. ఇక్కడ 25% వాల్యూ ఎంత? 25%ని 1/4గా రాసుకోవచ్చు. కాబట్టి 400 అనుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. 100 అనుకున్నామంటే డెసిమల్స్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం అనేది కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది. కాబట్టి 400 తీసుకుందాం. ఇప్పుడు బి వాల్యూ ఎలా వస్తుంది? 25% లెస్ దెన్ సి. సి కన్నా 25% తక్కువ అంట. 400లో 25% ఎంత? 100. సో 100 తీసేస్తే 300. ఏకి ఎలా వస్తుందండి? 25% మోర్ దెన్ బి, అంటే బి కన్నా 25% ఎక్కువ అంట. సో 300లో 25% అంటే ఎంత? సో 300లో హాఫ్ 25% అంటే 1/4 కదండి, అంటే 4 పార్ట్స్ చేయాలి. 300లో హాఫ్ 150, 150లో హాఫ్ 75, అంటే 75 రూపీస్ ఎక్కువ వస్తుంది. సో 300కి 75 రూపీస్ యాడ్ చేస్తే 375. ఇది వాళ్ళకి వచ్చే అమౌంట్స్, అంటే మన లెక్క ప్రకారం. దీన్ని సింప్లిఫై చేసేయండి. సో అన్నీ 25తో క్యాన్సిల్ అవుతుంది కదండి. సో 25 16s are 25, 12s are 25, 15s are. సో వాళ్ళ రేషియో ఎంత? 15:12:16. సో సమ్ ఆఫ్ ది రేషియో ఎంత అండి? ఈ 3 రేషియోస్ని యాడ్ చేస్తే ఎంత? 10, 20, 30, 36, 37, 38, 39, 40, 43. సో 43 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 731 రూపీస్ అన్నాడు. మనకేం కావాలి? సి షేర్ కావాలి. సి షేర్ ఎంత? 16. సో 16 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కుంటే మనకి సరిపోతుంది. సో 43 ఎన్ని టైమ్స్ పోతుందండి? 43 1s 43. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. 301. 43తో 301 ఎన్ని టైమ్స్ పోతుందండి? సో 43 7s are 301. ఓకేనా? 3 7s are 21. యూనిట్ డిజిట్ 1 కాబట్టి 7 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 16 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే మళ్ళీ అగైన్ 16 into 7 చేయాలి. ఓకేనా? 17 6 are ఎంత అండి? 17 6 are 102. సో 10 2. 17 1s are 7 plus 7 10. 17 plus 7 27. ఓకేనా? సో సికి వచ్చే అమౌంట్ ఎంత అండి? 272 రూపీస్. సో ఏ ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. ఏ ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 124. ఏ సమ్ ఆఫ్ 6400. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ఇక్కడ రేషియో ఏమి ఇచ్చాడు? 3/5:2:5/3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. చేసుకుంటే సెకండ్ వర్కర్కి వచ్చే షేర్ ఎంత అన్నాడు. సెకండ్ వర్కర్కి వచ్చే షేర్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఈ రేషియోని మనం సింప్లిఫై చేసుకున్నామంటే మనకి సగం ఆన్సర్ వచ్చినట్టే. 2ని 2/1గా రాసుకోండి, 5/3. అవునా? ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో ఎలా సింప్లిఫై చేయాలి అనేది. సో మనకి కావాల్సింది ఫస్ట్ వాల్యూ కాబట్టి సెకండ్ది థర్డ్ది మల్టిప్లై చేయండి. 1 into 3 3. ఈ 3ని ఈ ఫస్ట్ వన్ న్యూమరేటర్కి మల్టిప్లై చేయండి. 3 3s are 9. సెకండ్ కావాలి కాబట్టి 1 3ని మల్టిప్లై చేయండి. 5 3s are 15, 15 2s are 30. థర్డ్ కావాలి కాబట్టి 1 2 మల్టిప్లై చేయండి. 5 1s are 5, 5 5s are 25, 5 5s are 25. టోటల్ రేషియో ఎంత అండి? 30 55 64. 64 పార్ట్స్ వాల్యూ ఎంత అండి? 6400. అండ్ ఎన్ని టైమ్స్? 100 టైమ్స్. మనకు కావాల్సిన సెకండ్ వర్కర్ కాబట్టి 30 పార్ట్స్ వాల్యూ. 30 పార్ట్స్ వాల్యూ ఎంత? 30 into 100 3000 అంటే 3000. సెకండ్ వర్కర్కి వచ్చే అమౌంట్ ఎంత అండి? 3000 రూపీస్. సో సేమ్ ప్రాసెస్ అండి, మనకు అర్థమైతే చాలు. ఇఫ్ ఎక్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో A/B:C/D దెన్ ఏ గెట్స్ రూపీస్. ఇక్కడ ప్రాబ్లము ఇంతకుముందు చేసిన ప్రాబ్లమే, కాకపోతే నంబర్స్ ఇవ్వకుండా ఇలా వేరియబుల్స్ ఇచ్చారు. సో టోటల్ అమౌంట్ ఎంత అండి? ఎక్స్ రూపీస్. ఈ రేషియో ఎంత? A/B:C/D. A/B:C/D. దీన్ని ఎలా మనం సాల్వ్ చేస్తాము? క్రాస్ మల్టిప్లై చేసేయండి. AD:BC. AD:BC. జస్ట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం చూడండి. 10 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది. దాని ఇద్దరు 3:2 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అయితే ఏకి వచ్చే అమౌంట్ ఎంత, బీకి వచ్చే అమౌంట్ ఎంతో కనుక్కోవాలి. ఏకి వచ్చే అమౌంట్ ఎంత అంటే ఏ వాల్యూ 3 బై టోటల్ రేషియో రాసుకుంటాం. ఏ బై టోటల్ రేషియో 5 ఇంటూ అమౌంట్. ఇది యాక్చువల్ ప్రాసెస్ చేయాల్సింది. ఓకేనా?
సో ఏకున్న రేషియో బై టోటల్ రేషియో ఇంటూ ఆ టోటల్ అమౌంట్. ఇది చేస్తే మనకి ఏకి ఎంత అమౌంట్ వస్తుందో ఆన్సర్ వస్తుంది. మన రెగ్యులర్ ప్రాసెస్ ఇది కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వేలో ఆలోచించాలి. ఓకేనా? ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఏ గెట్స్ అన్నాడు. ఏ రేషియో ఎంత? ఏడి బై టోటల్ రేషియో ఎంత? ఏడి ప్లస్ బీసీ. అమౌంట్ ఎంత? ఎక్స్ రూపీస్. అమౌంట్ ఎంత? ఎక్స్ రూపీస్. సో ఇంటూ ఎక్స్. ఏ పాయింట్ అండి? ఏడి బై ఏడి ప్లస్ బీసీ ఇంటూ ఎక్స్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, జనరల్గా మనము చిన్నప్పుడు మనకు చెప్పేది ఈ ప్రాసెస్లో చెప్తారండి. సో ఈ ప్రాసెస్లో చేస్తాం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రాసెస్ అప్లై చేస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనము షార్ట్ కట్స్ యూస్ చేస్తున్నాం. ఓకేనా? రెగ్యులర్ ప్రాసెస్ అయితే ఇది. సో ఈ ప్రాసెస్లోనే మనము ఆన్సర్ అనేది పాయింట్అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 126. ఏ మ్యాన్ డిస్ట్రిబ్యూట్స్ 1,65,000 among his daughter, wife and son in such a manner that 1/2 of the daughter's share, 1/4 of the wife's share, 1/5 of the son's share are equal. Find the daughter's share అన్నాడు. అంటే 1/2 of the daughter's share, 1/4 of the wife's share, 1/5 of the son's share ఆ 3 ఈక్వల్ కాబట్టి మనం ఇలా రాసుకుంటాము. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి డాటర్కి, వైఫ్కి, సన్కి రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. తెలియని వాళ్ళు ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ చూడండి. సో డినామినేటర్లో ఏది ఉంటే అదే ఆన్సర్. ఓకేనా? డాటర్, వైఫ్ షేర్, సన్ రేషియో ఏంటంటే 2:4:5. డినామినేటర్లో ఏది ఉంటే అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ రేషియో ఎంత? 2, 4, 6, 6, 5, 11. సో 11 పార్ట్స్ వాల్యూ 1,65,000. మనకేం కావాలి? డాటర్ షేర్. డాటర్ షేర్ అంటే ఫస్ట్ వాల్యూనే. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో 11 ఎన్ని టైమ్స్? 11 1s are 11, 5 ఉంటుంది 55, 11 5s are 55, రిమైనింగ్ జీరోసే. అంటే 15,000 టైమ్స్ 2 into 15,000 ఎంత అండి? 30,000. ఓకేనా? సో డాటర్ షేర్ ఎంత? 30,000 రూపీస్. సో సేమ్ ప్రాసెస్ అండి, సింపుల్ ప్రాసెస్. మీకు ప్రాసెస్ తెలిసిందంటే అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 127. A sum of 1,250 rupees is divided among A, B, C so that A gets 2/9 of B share and C gets 3/4 of A share. The share of C is అన్నాడు. అంటే ఏకి ఎలా వస్తుందంట? 2/9 ఆఫ్ బి. అంటే ఏకి బికి రేషియో ఎంత? 2:9. అండ్ సి గెట్స్ 3/4 ఆఫ్ ఏ. సికి ఏకి రేషియో ఎంత? 3:3:4. ఓకేనా? 3:4. మనకేం కావాలి? ద షేర్ ఆఫ్ సి కావాలి. సో ఫస్ట్ మనకేం కావాలండి? ఏబిసి రేషియో తెలిస్తే మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ A:B, B:C ఇచ్చుంటే మనం ప్రాసెస్ చేస్తుంటాము. కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి కామన్ వాల్యూస్ కంపేర్ చేయండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 4. ఈక్వల్గా లేదు కాబట్టి ఈక్వల్ చేసుకోవాలి. 2ని 2తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది కాబట్టి ఈ రేషియోని 2తో మల్టిప్లై చేయండి. 2 2s are 4, 9 2s are 18. సరిపోయిందా? ఇక్కడ ఏ వాల్యూ 4, ఇక్కడ ఏ వాల్యూ 4. సరిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా ఏబిసి రేషియో రాసుకోవచ్చు. ఏ వాల్యూ ఎంత? 4. బి వాల్యూ ఎంత? 18. సి వాల్యూ ఎంత? 3. ఓకేనా? A:B:C. టోటల్ రేషియో ఎంత? 18, 3, 21, 25. సో 25 పార్ట్స్ వాల్యూ 1,250 రూపీస్ అయితే మనకు కావాల్సిన సి సార్ కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 25 ఎన్ని టైమ్స్ అండి? 25 5s are 125, 0. 3 into 50, 150. 3 into 50, 150. సో షీ షేర్ ఎంత అండి? సి యొక్క షేర్ ఎంత? 150 రూపీస్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 128. ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ 117 rupees among PQR in the ratio of 1/2:1/3:1/4. By mistake, it was divided in the ratio of 2:3:4. Who gained in the transaction? అంటే ఏం లేదండి, టోటల్ అమౌంట్ 117 రూపీస్ ఉంది. దాన్ని 1/2:1/3:1/4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంట. కానీ ఏం జరిగింది? బై మిస్టేక్ దాన్ని 2:3:4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకునేసారు. ఓకేనా? సో ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ఇన్ ద రేషియో, బై మిస్టేక్ ఇట్ వాస్ డివైడెడ్ ఇన్ ద రేషియో. అంటే ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సింది పోయి బై మిస్టేక్ ఏం చేశారు? ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు.
అంటే కరెక్ట్గా చేసుకోవాల్సిన రేషియో ఏంటండి ఇది. మిస్టేక్ చేసింది ఏంటి ఇది, అవునా. అయితే ఈ 2 ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ఈ 2 ట్రాన్సాక్షన్స్లో ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. సో ఫస్ట్ దీన్ని మామూలు రేషియోగా డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఏమవుతుంది, 1/2 1/3 1/4. సో 3 4s are 12, 2 4s are 8, 2 3s are 6. సింప్లిఫై చేస్తే 2 6s are 2 4s are 2 3s are. సెకండ్ రేషియో ఎంత అండి, సెకండ్ రేషియో ఎంత, 2:3:4, 2:3:4. సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంది 117 రూపీస్నే, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంది 117 రూపీస్నే. సో అమౌంట్ ఈక్వల్ కాబట్టి రేషియోస్, సమ్ ఆఫ్ రేషియోస్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, సమ్ ఆఫ్ రేషియోస్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ది రేషియోస్ ఎంత, 6 + 4 10, 10 + 3 13. ఇక్కడ సమ్ ఆఫ్ ది రేషియోస్ 13 వచ్చింది. ఇక్కడ 2 + 3 5, 5 + 4 9. ఇక్కడ సమ్ ఆఫ్ ది రేషియో 9 వచ్చింది. రెండు ఈక్వల్గా లేదు కాబట్టి ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ ఎలా చేసుకోవాలి, ఈ రేషియోనేమో 9తో మల్టిప్లై చేయండి, ఈ రేషియోనేమో 13తో మల్టిప్లై చేయండి. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది, 13 6s are 78, 13 4s are 52, 13 3s are 9తో కదండి, 9 6s are 54, 9 4s are 36, 3 9s are 27. ఇక్కడ 13 2s are 26, 13 3s are 39, 13 4s are 52. ఓకేనా, సో ఇది రేషియో, ఫైనల్గా వచ్చిన రేషియో. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సింది పోయి బై మిస్టేక్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అయితే ఏమడిగాడు, హూ గెయిన్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్, ఎవరు గెయిన్ చేశారు. 54 రూపీస్ వచ్చింది, ఇక్కడ 26 అంటే ఇక్కడ లాస్ వచ్చింది, 36 39, 27 52. అంటే వీళ్ళిద్దరికీ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, 36 రూపీస్ రావాలి కానీ 39 రూపీస్ వచ్చింది, ఎక్స్ట్రాగా 3 రూపీస్ వచ్చింది. ఇక్కడ 27 రూపీస్ రావాల్సింది పోయి 52 రూపీస్ వచ్చింది, అంటే ఎక్స్ట్రా అమౌంట్ వీళ్ళకి కూడా వచ్చింది. కాబట్టి క్యూకి ఆర్కి గెయినింగ్ అనేది వచ్చింది కాబట్టి బోత్ క్యూ అండ్ ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎంత ఎక్కువ అన్నప్పుడు ఎంత ఎక్కువ, 3 parts ఎక్కువ. సో ఆ 3 parts ఎక్కువ, అట్లా కంపేర్ చేసుకుంటాం. 33,630 rupees are divided among A, B, C in such a manner that the ratio of the amount of A to that of B is 3:7. A కి B కి రేషియో ఎంతండి, 3:7. and the ratio of the amount of B to that of C is 6:5. B కి C కి రేషియో ఎంతండి, 6:5. the amount of money received by B is. సో B కి ఎంత అమౌంట్ వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఏకి బికి సికి రేషియో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, 3 6s are 18, 6 7s are 42, 7 5s are 35. ఓకేనా, ఇలా ఎందుకు అంటే స్టార్టింగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ వీడియోస్లో మనం బేసిక్స్ అన్ని చాలా బాగా చెప్పుకున్నాము. చూసారంటే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి, బి వాల్యూ కావాలి. సో టోటల్ రేషియో ఎంతండి, 40 50 60 95. సో 95 parts వాల్యూ 33,630 రూపీస్ అయితే బి వాల్యూ ఎంత, 42. సో 42 parts వాల్యూ ఎంత అన్నాడు. సో 95తో ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 354 టైమ్స్ పోతుంది. సో పక్కన డివైడ్ చేసుకోండి, 33,630 by 95 ఎంత అంటే 354. సో దీన్ని కూడా ఏం చేయాలి, మనము 354తోనే మల్టిప్లై చేయాలి. 354తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 14,868 రూపీస్ వస్తుంది. ఓకేనా, 14,868 రూపీస్ వచ్చింది. అంటే బీకి వచ్చే షేర్ ఎంత, 14,868 రూపీస్. 14,868 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 130. In an innings of a cricket match, 3 players ABC scored a total 361 runs. అంటే ముగ్గురు కలిపి చేసిన రన్స్ ఎంత, 361. In the ratio of the number of runs scored by A to that of B and also the number of runs scored by B to that of C is 3:2. The number of runs scored by A. అంటే ఏకి బికి రేషియో అలాగే బికి సికి రేషియో కూడా 3:2నే. సో ఏకి బికి రేషియో 3:2నే, అదేవిధంగా బికి సికి ఉన్న రేషియో కూడా 3:2నే. ఇప్పుడు ఏకి బికి సికి రేషియో ఎంత, 3 3s are 9, 3 2s are 6, 2 2s are 4. సమ్ ఆఫ్ ది రేషియో ఎంత, 6 + 4 10, 10 + 9 19.
సో 19 పార్ట్స్ వాల్యూ 361 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత 19 9s ఆర్ 361. సో 19 19s ఆర్ 361. మనకి ఏ కావాలి కాబట్టి ఏ వాల్యూ 9 పార్ట్స్. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంత 9 into 19 171. సో ఏ చేసిన రన్స్ ఎంత అండి 171 రన్స్ 171 రన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.